నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా, సత్య ప్రమాణము నెరవేర్చుటకై మార్గదర్శివై. నిత్య నిబంధన నాతో చేసిన సత్యవంతుడా, విరిగి నలిగిన మనసుతో హృదయార్చనే చేసెదా. విరిగి నలిగిన మనసుతో హృదయార్చనే చేసెదా. కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా. కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా. కర్తవ్యం నీవే, కనుల పండుగ నీవేగా. విశ్వాసము నీవే, విజయ శిఖరము నీవేగా. దీనుడా అజేయుడా, ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా, ఆనంద నిలయుడా. దీనుడా అజేయుడా, ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా, ఆనంద నిలయుడా. జీవవాసవు నీవని స్తుతించి పాడనా. జీవధారవు నీవని కానుకనై పూజించనా. జీవదాతవు నీవని స్తుతించి పాడనా. జీవధారవు నీవని కానుకనై పూజించనా. అక్షయ దీపము నీవే, నా రక్షణ సింగము నీవే. రక్షణ చేసదనికే, నా స్థితి రక్షించదనికే. దీనుడా అజేయుడా, ఆదరణ కిరణమా, పూజుడా పరిపూర్ణుడా, ఆనంద నిలయుడా. హల్లెలూయా. ప్రవేశనామానికి మహిమ కలుగునాక. మరొకసారి ఈ కొడుకులో పాల్పొందిన మీ అందరికీ ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. విన్న మాటను జాగ్రత్తగా అనుసరించి నడవటానికి మాత్రమే ప్రార్థన చేసుకోండి. దేవుడు మనకు అన్ని విషయాల్లో సహాయము చేస్తున్నాడు, చేస్తాడు. నిశ్చయంగా చేయడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు. అటు దేవుని కృప మనందరికీ తోడే ఉండదు. యథావిధిగానే బుధవారం, శుక్రవారం, ఆదివారం జరుగుతున్న కూడికలు జరుగుతూనే ఉంటాయి. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు పొందండి. మీరుతో పాటు ఇంకొంతమందికి మనం ప్రకటించలేకపోయినా ఇంకొంతమందిని తీసుకురాగలిగితే వారికి కూడా తెలియజేయగలిగిన వాళ్ళు అవుతారని మరొకసారి ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ముగింపు ప్రార్థనతో సెలవు తీసుకుందాం. కళ్ళు మూసుకుని తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇది మమ్మల్ని ప్రేమించి ఈ రీతిగా సమకూర్చి మీ దాసుని నిలబెట్టి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే స్తోత్రాలు. ఈ భక్తుడికి నీ దాసుడికి ఉన్నటువంటి ఆశనైనా వాక్యాన్ని మాత్రమే అనుసరించి నడవాలని, ఆ వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడు నా తండ్రి శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అనేకములు నాయన వస్తూ ఉంటాయి నా తండ్రి నాయన. అయినను ఒక తీర్మానం కలిగి, అయినను నేను వాక్యమును మాత్రమే అనుసరించాలని ఆశ కలిగి ఉన్నాడు. నేడు మేము అట్లా ఉండాలని మీరు మాకు తెలియచేస్తూ వచ్చారు నాయనా. నీ కృపని బట్టి ఇదిగో నా ముందు శ్రమ సిద్ధంగా ఉంది, నా ముందు రోగం సిబ్బందిగా ఉంది, నా ముందు అవమానం సిద్ధంగా ఉంది, నా ముందు వ్యతిరేకతలు సిద్ధంగా ఉన్నాయి. అయినను నీ కృపని బట్టి మాత్రమే ధైర్యం తెచ్చుకుంటూ ఈ రాత్రి ఒక తీర్మానం చేస్తున్నావు నాయన. నీకు స్తోత్రము కలుగును గాక. మమ్మల్ని విడవని దేవుడు అని, మమ్మల్ని మరువని దేవుడు అని, మా కొరకు ప్రాణమును సైతం బలిగా ఇచ్చిన దేవుడు అని, నీ ప్రియకుమారునే మా కొరకు వెనుదీవుని ఇచ్చిన నీవు మేము అడిగితే ఏమేమని నాయన ఆ యొక్క ధైర్యంతో, విశ్వాసంతో వాక్యమును మాత్రమే అనుసరించి నడిచే కృప మాకు దయచేయమని నిన్ను ఆధారం చేసుకుంటూ తీర్మానం చేసుకుంటూ ఉండగా ప్రతి విషయంలో, ప్రతి సమయంలో, ప్రతి స్థలములో, ప్రతి ఆలోచనలో నీ వాక్యమును బట్టే మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ భక్తుడు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగు అంటున్నాడు నా తండ్రి నాయన. అట్టి వెలుగై ఉన్న నీ వాక్యపు వెలుగులో మేము నడుచుకున్నట్లుగా, ప్రవర్తించినట్లుగా మాకు మీ సహాయము కావాలి, మాకు మీ సహకారం కావాలి, మాకు మీ సన్నిధి కావాలి, మాకు మీ ఆత్మ నడిపింపు కావాలి నాయన. నీకు స్తోత్రము కలుగును గాక. నీవు అడుగు నీకు ఇస్తానని వాగ్దానం చేసావు నా తండ్రి. మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని విశ్వాసంతో నీ కృపచేతనే అడుగుచున్నాను నీ సన్నిధిలో. నీ మాట చొప్పున నడవాలని, నీ మాట చొప్పున ప్రవర్తించాలని, నీ మాట చొప్పున జీవించాలని, నీ మాటను నెరవేర్చాలని, నీతో యుగాలు ఉండాలని ఆశపడుతున్నా. నీ కృపని బట్టి విన్న బిడ్డల హృదయాల్లో ఆ వాక్యమును స్థిరపరచు, బలపరచు. వ్యర్థమైన వాటిని చూడక, వ్యర్థమైన వాటిని తలంచగా,
వ్యర్థమైనటువంటి ఆశ రేపేమి సంభవించిందో నాకు తెలియదు. ఉన్నప్పుడే సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి సహాయం చేయండి. కృప చూపించి ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నావు నా తండ్రి, సమయాన్ని ఇస్తున్నావు నా తండ్రి, వ్యర్థముగా బారు చేస్తున్నావు నాయన, నిరుపయోగం చేసుకుంటున్నావు. ఇంకెంతకాలం ఈ దౌర్భాగ్య స్థితి, ఎంతకాలం దరిద్రపు స్థితి నాయన, దిక్కుమాలిన స్థితి నుంచి మమ్మల్ని విడిపించండి అయ్యా. వ్యర్థమైన వాటిని చూసి నాకు అసహ్యం పుడుతుంది అంటున్నాడు నా తండ్రి నాయన. అట్టి కృప మాకు దయచే, అట్టి కృప దయచే. నువ్వు వద్దన్నది మేము చేయకోకుండా ఇది చేయొద్దు అంటే నా తండ్రి నాయన ఇంకొక మారు దాన్ని తలంచకుండా మా హృదయంలో అట్టి కృప మాకు దయచే. నేను అడుగుతున్నా నా తండ్రి, మాకు సహాయం చేయి, మమ్మల్ని బలపరచు. నీతో ఉండాలి ఇక ఆయన అక్కడే మాకు ఆనందం, అక్కడే మాకు సంతోషం, అది మా భాగ్యం. ఇక్కడ ఎన్ని శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా నాయన మాకేం భయం లేదు, మీరు మమ్మల్ని నడిపిస్తారు. వాటిలో మాకు ధైర్యం, మాకు నిరీక్షణ, విశ్వాసం కలిగించే దేవుడు అన్ని పాదాలు చెంత పెడుతున్నాను. ఎవరైతే భయపడుతున్నారో, ఒకవేళ ఎవరైతే కృంగిపోతున్నారో, ఎవరైతే ఐధైర్యపడిపోతున్నారో, వారి ఐధైర్యాన్ని, కృంగుబట్టిన భయాన్ని యేసునామములో పారదోలండి. వారి హృదయంలో ధైర్యాన్ని, నిబ్రత, నిరీక్షణ దయచేయండి అయ్యా. ముందు సముద్రమే ఉన్న దాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు నీకు స్తోత్రము కలుగును గాక. నీకంటే అసాధ్యమైనది ఏదీ లేదనే విశ్వాసం మా హృదయంలో నిత్యము రగలటానికి సహాయం చేయండి నా తండ్రి. బ్రతికిన కొద్ది నాళ్ళే నీ కొరకు మహిమకరంగా బ్రతికే జీవితాలు మాకు దయచేయండి నాయన. కొద్ది నాళ్ళే నీకు సాక్షిగా బ్రతికే దయచేయండి ఆయన. అతి కృప మా అందరికీ దయచేయమని, ప్రతి ఒక్కటిని బిడ్డను బలపరచమని, వారి శ్రమల వరకు ఈ బుద్ధులను సహాయం చేస్తున్నందుకు కృపని బట్టి నీకు స్తోత్రాలు. మీరు వారిని నిలబెడుతున్నందుకే స్తోత్రాలు, మీరు వాళ్ళు బలపరుస్తున్నందుకే నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యమిత్తిని దాసుని కుటుంబాన్ని కూడా ఇంకా బలపరిచిన ఆయన ఆయా ప్రాంతాల్లో నాయన, ఆయా రాష్ట్రాల్లో నీ చిత్తానుసారంగా నీ మహిమ కొరకు వాడబట్టడానికి సహాయం చేయమని అయ్యా ప్రార్థన చేస్తున్నాను. ఇచ్చిన పరిచర్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అక్కడ జరుగుతున్న మందిర నిర్మాణ విషయంలో నీ కృప తోడించి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకా జరగాల్సిన పనులను జరిగించండి. జాబ్ విషయంలో కూడా మీ సహాయం కోరుకుంటున్నాను నాయన. మీరన్నీ ఎరిగిన వారు, మీరన్నీ తెలిసిన వారు, మీ ముందు మేము మాట్లాడగలం. మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరిగించే దేవుడుగా నీ చిత్తానుసారంగా నడిపించి ఆయన వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మందిర నిర్మాణ విషయంలో కృప చూపించు, కనికరించు. నిశ్చయంగా కృప చూపిస్తావు, నిశ్చయంగా కనికరిస్తావు. ఆ సమయం వరకు ఓర్పుతో, ఓపికతో, సహనంతో నీ పాదాల దగ్గర ప్రార్థించి నీ మాటకు లోబట్టుకు సహాయం చేయండి. అవిధేయత స్థితిరానికి నా పితరులు గొనికి సొలిగిన వారుగా కాకుండా నా తండ్రి నాయన విధేయత కలిగి తగ్గించుకునేవారుగా మేమందరం ఉండటానికి మాకు సహాయం చేయమని, మా ప్రార్థనలు దృష్టికి అంగీకార యోగ్యంగా ఉండున్నట్లుగా మాత్రమే చేసే కృప దయచేయండి నా తండ్రి. అశాశ్వతమైన వాటిని ఎప్పుడు కోరుకొనగా శాశ్వత రాజ్యం కొరకు శాశ్వతమైన నీ కృపని పొంది నిత్యత్వంతో ఇవ్వాలనే భాగ్యం అందరికీ దయచేయమని, ప్రతి బిడ్డని మీ ఆత్మలు ఆశీర్వదించి దీవించండి. ఆయన ప్రాంత ప్రజలను కనికరించి, ప్రాంత ప్రజలకు కృప చూపి, అంధకారం నుంచి విడిపించు. నీ ముఖ కాంతిని ప్రకాశం, నీ వాక్కు చేత వారిని ఆకర్షించు, వారి అపరాధ దోషములు మన్నించు, రక్షణ భాగ్యాన్ని దయచేయి, నిత్య జీవానికి వారసులు అవటానికి కృప చూపించు అయ్యా. సత్యం అనేకులు తెలియనట్లుగా వారందరినీ మీరు ఆకర్షించు. మందిని పోగేసుకోవటానికి కాదు నాయన, ఆత్మలను పోగేసుకునేవాడిగా ఉండటానికి సహాయం చేయండి. నీకే స్తోత్రము కలుగును గాక. ఇది ఆస్తులు సంపాదించాలని నిన్ను పిలవలేదు, ఆత్మలు సంపాదించాలని పిలిచిన ఆ ఉన్నతమైన పిలుపు యందు స్థిరముగా నిలిచి నడుచుకోవటానికి మీ కృపని సమృద్ధిగా కోరుకుంటున్న తండ్రి నీకే వందనాలు, స్తుతులు. బిడ్డలు చేస్తున్న చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పనుల్లో, ఆయా చోట్లలో అయ్యా మంచి ప్రవర్తన కలిగి అనగా వాక్యానుసారంగా నడిచే కృప బిడ్డలకి దయచేయండి. తద్వారా నాయన మా జీవితాలు పత్రికలుగా ఉండున్నట్లుగా నా తండ్రి, మా నోటి మాటలతో కాక అయ్యా తండ్రి మా ప్రవర్తన ద్వారా నేను మహిమపరిచి సువార్త ప్రకటించే భాగ్యం మా అందరికీ దయచేయమని నేను ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ మరొకసారి మీ సన్నిధికి వచ్చినప్పుడు మంచి ప్రవర్తన కలిగి ధైర్యంతో నాయన సంతోషంతో నీ సన్నిధికి వచ్చే భాగ్యం మీ కృపతో మా అందరికీ దయచేసి నీవు మాత్రమే సర్వ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మహామహిమతో మేఘారుడనన్న యేసుక్రీస్తు అని పరిశుద్ధ నామమున పేరట కృతజ్ఞతాస్తుతులతో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరునుగా. మాకు కావలసిన ఆహారం నేడు మీరు మాకు దయచేయండి తండ్రి. మళ్ళీ అపరాధం చేస్తున్నాను మేము క్షమించులాగా తండ్రి, మా అపరాధాలు క్షమించండి. మన శోధనలోకి తేగ తండ్రి, కీడుల నుంచి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, అపవాది క్రియల లయం. ప్రవేశ రక్తమే జయం, అపవాది క్రియల లయం. ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం, అపవాది వాని క్రియలకనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆశీర్వాదంతో ముగించుకుందాం. సర్వ సృష్టికర్త అయిన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, సర్వమానవాళి రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు మనల్ని ఆదరించి బలపరిచి మన యందు తండ్రి చిత్తమును జరిగించి ఆయన రాకడికి సిద్ధపరిచి పరిశుద్ధాత్మ యొక్క నీ సహవాసము, సన్నిధి, సహాయం కూడి ఉన్న మనకు తీర్మానం చేసుకున్న బిడ్డలకు, సకల జనులకు, సకల పరిశుద్ధులకు, ఈ ప్రాంత ప్రజలంతా ప్రార్థించిన బిడ్డలకు, వాక్యం ఇతర సేవడు కుటుంబాలు సదా తోడుగుండి ఆయన కృపలో బలపరిచి ఆయన మహిమ కొరకే సమస్తమును జరిగించును గాక. ప్రేమ సమాధాన కర్త అయిన దేవుడు మనకు తోడుండి నడిపించును గాక.
సత్యవాక్యమును అనుసరించి నడిచే కృపా భాగ్యము ధన్యత మనందరికీ సమృద్ధిగా దయచేయను గాక. క్రీస్తుకి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు. గడువులందరినీ ఆత్మలో దీవించింది.